జేబు నిండుతుంది. రివర్స్ అయితే మా బాసు మండుతుంది. అమ్మ వచ్చాడు. ఇదిగో మంచి ఆకుకూరలు తెచ్చాను, తొందరగా వండి పెట్టు. ఏంటి పాలకూర, తోటకూర, మెంతికూర, దురదగుండా కూర తీసుకురాపోయారా? వండి పెట్టామండి. స్వామీజీ ఈ పూటకి నాన్ వెజిటేరియన్ తినండి స్వామీజీ. నాన్ వెజిటేరియనా? ఎవరు తెచ్చారు? నేనే. నిన్న గడప తొక్కదన్నానా? గడప ఎవరు తొక్కొచ్చారు? నేను దూకొచ్చాను. చాలా మంచి పని చేశావు. అయినా పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్వి ఈ డ్రెస్ ఏమిటి? డ్రెస్సుల మాట అలా ఉంచు స్వామీజీ. ఇందులో చికెన్, మటన్, ఫిష్ మసాలా దట్టించి పెట్టింది. వాసన చూస్తే క్యారెట్ తినాలనిపిస్తుంది. నువ్వాగు, క్యారేజ్ తీసుకుని బయటకెళ్ళు. బఠానీలు తినే స్వాములకి బిర్యానీ ఎలా నచ్చుతుంది? అయినా రాజకుమారు లాంటి కుర్రాళ్ళు నా వెంట పడుతుంటే ఏదో కొడుకుతో ఒంటరిగా బాధపడుతున్నారు. నేను ఒంటరి దాన్నే తోడుగా ఉంటారనుకున్నందుకు నన్ను నేనే కొట్టుకోవాలి. ఆగు, క్యారేజ్ తీసుకో. వెళ్ళు. ఆడవాళ్ళ మనసు అర్థం చేసుకోడు, మగవాళ్ళ ఆకలి గురించి పట్టించుకోడు. చికెన్, మటన్ వదిలేసి మేవని మేకలాగా ఆకుకూరలు తిని ఎన్నాళ్ళు బతుకుతాను? ఈ నరకం నేను భరించలేను. రే తాడెక్కడ తీసుకెళ్తున్నావురా? మీకు ఉయ్యాలేసి ఊపటానికి కాదు బాబు, నేను ఉరేసుకొని తావటానికి. ఇదో స్వామి, నేను చచ్చాక మళ్ళీ చెప్పి చావలేదంటావు. గ్యాస్ అయిపోయింది చూసుకో. ఏంటి స్వామి రాస్తున్నావు? ఆత్మ కదా? లేదురా, లెక్కలేస్తున్నాను. నా ప్రాణం కంటే నీకు లెక్క ముఖ్యమా? ఇది కూడా నీ లెక్కే. నువ్వు ఉరేసుకుంటే ప్రభుత్వానికి ఎంత నష్టమో అదే ఇస్తున్నాను. నువ్వు ఉరేసుకుంటావు, నేను పోలీసులకు ఫోన్ చేయాలి. ఫోనుకు రూపాయి పావులా నాకు నష్టం. నీ శవం కోసం పోలీసులు వస్తారు. వాళ్ళ జీబు డీజిల్ ఖర్చు, వాళ్ళ జీతాల ఖర్చు, నీకు పోస్ట్ మార్టం ఖర్చు, మొత్తం 50,000 రూపాయలు నష్టం. నీ శవాన్ని పూర్తి చేస్తారు. సడన్ గా నీ బంధువు ఎవడో వచ్చి ఇది ఆత్మహత్య కాదు హత్య అని ఓ పిటిషన్ పెడతాడు. కంపు కొడుతున్న నీ శవాన్ని బయటకు తీసి మళ్ళీ పోస్ట్ మార్టం చేయాలంటే 50,000 ఆవును. నీ చావు వల్ల ప్రభుత్వానికి లాభం కూడా ఉంది రోయ్. అదెలా స్వామి? నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి నీ కళ్ళకి 50,000, కిడ్నీలకు 1,00,000, మొత్తం 1,50,000 వస్తుంది. నేను స్నానం చేసి వస్తాను. టెన్షన్ పడకుండా తాడు తేకుండా ఊరేసుకుని చావు. ఇంత డీటెయిల్డ్ గా చెప్పిన తర్వాత టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను స్వామి? చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటాను? వీసీడీ చూపించావు కదా. నేను ఆకులన్నీ తెచ్చి దురదగొండతో శుభ్రంగా రుద్ది స్నానం చేయించి ఆకుకూరలు వండి పెట్టి చేస్తా. వచ్చే ఏం చేయి? నన్ను రోజు పైన వాడి మీద నేనెక్కడ పడుకున్నాను? గుండె ఊడిపోతే కుట్టి కొరుకుతుంది. అట్లాగే వాడి గొంతు కూడా కొరికి పారే, పేడ వదిలిపోతుంది. పుష్ప ఒక్కసారి నా కొలతలు కూడా తీసేసుకుంటావా? కొలతలు తీసుకునేదండి వెనక అప్పులో తరుగుతుంటే ఆపుతారంటే నేను కూడా అప్పులోనయ్యా. నా అప్పు మొత్తం తీర్చు. గంటకు 2 రూపాయలు, రోజుకి 24 గంటలు, 10 డేస్, 450 రూపాయలు కట్టి కదలు. ఈడు పేరు 20 బాకీ పెట్టు, అది కూడా కట్టు. అమ్మో నా దైనమో దొబ్బించారు. నా దైనమో ఏది? ఈ విషయం నీకు తెలీదా? ఉడిపి హోటల్కి 50 రూపాయలు ఇవ్వాలి కదా. నేను ఎందుకు ఇవ్వాలి? నువ్వు కదా. నేను ఇవ్వాలి కదా. నువ్వు ఇవ్వాల్సి ఉంటే నీ దగ్గరికి నేను వస్తున్నా. ఆపాడు సైకిల్. ఆపాడు. 50 రూపాయలు ఇస్తావా డైనమో తీసుకోమంటావు అన్నాడు. అంత మాత్రం నాదా? ఆ మాట తర్వాత నాకు పోర్సు వచ్చింది. నీకు రాదా పోర్సు? ఇది కాదు, అందరూ మనుషులే కదా. కడుపు అన్నం తింటలేదా? తింటలేదు. గడ్డి తింటున్నావా? చిచి, నీకు రాదా పోర్సు? వస్తుంది. వెంటనే ఏమన్నా తెలుసా? ఏమన్నావు? నా దగ్గర 50 రూపాయలు డైనమో తీసుకోమన్నా. ఏంది? నువ్వు డబ్బులు ఇవ్వాల్సిందే, నా దైనమో తీసుకోవడం ఏంటి? ఏమండి మీరన్నా చెప్పరా? నీకెన్నిసార్లు చెప్పాలా? అన్నప్పులు నీకే ఉండాలన్న అతని అభిమానం. మందంతా రాముడి స్టైల్. ఒకే బాణం, ఒకే భార్య, ఒకే అప్లుడు. దాని వల్ల నాకు హెల్ప్ ఏంటి? నా అప్పులు తీరుస్తావు. వెళ్ళిపోయాడు. కోదండం ఏంటి ఈ గొడవ? గొడవ కాదమ్మా, అప్పులోళ్ళ అభినందన సభ. నీ అప్పులన్నీ నేను తీరుస్తాను గాని అదు పాలల్లో కలపాల్సిన పౌడర్ కలిపి మీ బాస్ చేత నువ్వు తాగించావనుకో, నీ అప్పులన్నీ నేను తీరుస్తాను. ఆలోచించుకో. స్వామి తీసుకోండి. మహర్షికి తపోభంగమైంది. ఇంకా ఈ రాత్రికి జింగిడే జింగిడి.
అయ్యో కోదండం ఈ టైంలో స్నానం ఏంటి? ఏం చెప్పమంటావమ్మా, నేను ఇచ్చిన పాల గ్లాసులు మారిపోయినాయి, లోపల నుంచి కోరికలు పన్నుకొచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేదు. నువ్వు ఎదురుగా నిలబడకమ్మా, నేనేం చేస్తానో నాకే తెలియదు. అమ్మో కంపు మెదలారా, కుళ్ళు మెదలారా, ఎక్కడికి రా? దేవుణ్ణి చూడాలా, బుద్ధ దేవుణ్ణి మొక్కడానికి వచ్చా. ఒక్కటానికి వచ్చారా? ఏదైనా దొరికితే నొక్కడానికి వచ్చారా? పాడు మాట్లాడితే కళ్ళు పోతాయి. దేవుణ్ణి చూడాలా, ఎల్ని బాబు. మీరు గుళ్ళోకి రాకూడదురా. ఎందుకు రాకూడదు? మేము మాత్రం దేవుడు పెట్టడం కాదే. మీరు దేవుడి బిడ్డలు ఎలా అవుతారా? మీరు పక్షుల్ని చంపుతారా? పావురాలని, కుందేళ్ళని, ఉడతల్ని పట్టుకొని చంపుతారా? మీరు లోపలికి వస్తే దేవుడు అపవిత్రం అయిపోతాడు రా. ఇదేంటి జిల్లగంటారా? అయ్యా నేను మాట చెప్పనా? ఏంటి? మేము కాకుల్ని, ఉడతల్ని, పిట్టల్ని మాత్రమే చంపుతాం. మరి మీరు గాంధీ గారిని చంపారు, ఇందిరాగాంధీని చంపారు, రాజీవ్ గాంధీని చంపారు. మీరు మాత్రం గుళ్ళోకి వెళ్ళిపోవచ్చా? మేము వెళ్తే తప్ప ఇదేం న్యాయం ఉంటే నాకు తెలియకడుగుతాను. ఏమిటి కోదండం, మాట పడిపోయిందా? కొన్ని నిజాయితీ గల ప్రశ్నలకి సమాధానాలు ఉండవు బాబు. వాటన్నిటినీ పక్కన పెట్టి వెళ్లి బుద్ధదేవుని దర్శనం చేసుకోండి. అలా అన్నారు, బాగుంది. దండలు బాబు, అవన్నీ అక్కడ పెట్టి లోపల పదండి. అదేంటి స్వామీజీ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు? కోదండం, జాతి తక్కువ వాడిని నిలబెట్టాలి, నీతి తక్కువ వాడిని నిలదీయాలి. వాడు అనాగరికుడైన అవధానిలా మాట్లాడాడు. నాగరికత తెలిసిన మనం నరుక్కుంటున్నాం. శరీరం పవిత్రంగా ఉండి మనసు మల్లంగా ఉంటే శ్మశానంలో ఉన్నా ఒకటి, గుళ్ళో ఉన్నా ఒకటి. పద. కోదండం, ఏమిటా పొగలు? ఎవరన్నా మనిషిని తగలు పెడుతున్నారేమో. స్వామి, ఏమిటి నాయనా? తమరు సాధువులు కదా, సన్యాసం పుచ్చుకున్నా కూడా గంజాయి పీకుతున్నారే, తప్పు కదూ? తప్పు కాదు నాయనా. భగవంతుడు పంచభూతాల్ని సృష్టించాడు. అలాగే జామ చెట్టు, వేప చెట్టు, బత్తాయి చెట్టు, నిమ్మకాయ చెట్టుతో పాటు గంజాయి మొక్కను కూడా సృష్టించి పొగ పీల్చి ఆనందించమన్నాడు. అంటే గంజాయి గంగాధరుడి ప్రసాదమా స్వామి? అవును నాయనా, నేను గంజాయి తాగుతూ ఇక్కడి నుంచే శివుడితో మాట్లాడతాను. ఈ గంజాయి నీకు పరమేశ్వరుడికి ఇంటర్నెట్ కనెక్షన్ లాంటిదా? బాగా చెప్పావు బాబు. మీకు ఇంకో విషయం తెలుసా స్వామి? ఏమిటి నాయనా? పరమేశ్వరుడు గంజాయి మొక్కతో పాటు జామ చెట్టు, వేప చెట్టు, కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు, గన్నీరు చెట్టును కూడా సృష్టించాడు. మీరు ఒక్కసారి గన్నీరు పప్పు తింటే ఇంటర్నెట్ లో ఈశ్వరుడితో మాట్లాడవే కాదు, డైరెక్ట్ గా కైలాసానికి వెళ్లి పార్వతిని పక్కకు నెట్టి ఈశ్వరుడితో ఇంటర్వ్యూ చేయొచ్చు. శిష్య, వెంటనే గన్నీరు పప్పు పట్రా. నమ పార్వతీ పతయ హర హర మహాదేవ శంభో శంకర. ఇద్దరు స్వాములు అవుట్. ఏమైంది నాన్న? అమ్మ గుర్తుకొచ్చింది. విశాల్, అమ్మను మర్చిపోతామేమోనని అప్పుడప్పుడు అమ్మే మనకు గుర్తు చేస్తుంటుందిరా. దా దా పడుకుందాం. ఒకే ఒక 10 లక్షలు సాయం చేస్తే నా సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ పావలా తీసుకొని 10 లక్షలు కురిపించు స్వామి, కురిపించు. దురాశ దుఃఖానికి చెట్టు బాబు. మీరా స్వామి? పావలా ఉండిలో వేసి దేవుణ్ణి 10 లక్షలు అడిగితే ఎక్కడి నుంచి తెస్తాడు? దేవుడుగా స్వామి ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? అదే ఎక్కడి నుంచి తెస్తాడు అని. స్టేట్ బ్యాంక్ ను లూటీ చేస్తాడా? ఆంధ్ర బ్యాంక్ నుంచి చేస్తాడా? రిజర్వ్ బ్యాంక్ నుంచి చేస్తాడా? ఒకవేళ చేస్తే అతను బందిపోటు అవుతాడు కదా. పోనీ రాత్రికి రాత్రి ప్రింటింగ్ చేశాడు అనుకో, వాటి మీద ఏ నెంబర్లు వేయాలి? పాత నెంబర్లు గుద్దాలండి. అప్పుడు ఇవి దొంగ నోట్లు అవుతాయి కదా. నీ వల్ల జైల్లో దేవుణ్ణి పెడతారు. ఎందుకయ్యా? పావలా ఉండిలో వేసి దేవుణ్ణి క్రిమినల్ చేస్తారు. కష్టం లేకుండా ఫలితం ఆశించడం సోమరిపోతున్న లక్షణం. మనిషికైనా పశువుకైనా పనిచేస్తేనే ఫుడ్, గడ్డి. పెట్టిన గడ్డి చాలు. నమస్కారం, నేను వెళ్ళిపోతాను స్వామి. నమస్కారం. బుద్ధం చరణం గచ్చామి, బుద్ధం చరణం గచ్చామి.